Hi guys, hope you are doing good. And మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ ఏంటి అంటే కనుక కాగ్నిజెంట్ నుంచి ఒక బిగ్గెస్ట్ హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. మీరు కానీ నా ప్రీవియస్ వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే నేను టీసీఎస్ గురించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశాను. సో ఆ నోటిఫికేషన్లో టీసీఎస్ నింజా, టీసీఎస్ డిజిటల్ అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సేమ్ అలాగే కాగ్నిజెంట్లో కూడా కాగ్నిజెంట్ జెన్సీ అండ్ జెన్సీ నెక్స్ట్ అండ్ ఆల్సో జెన్సీ ప్రో అనేవి ఉన్నాయన్నమాట. సో వీటిలో మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఏ కేటగిరీకి వెళ్తారనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు బేసింగ్ ఆన్ యువర్ రిజల్ట్స్. అలా వీళ్ళు ఫిల్టర్ చేసి సో మీకైతే జాబ్ పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. అర్థమైంది కదా. అండ్ వీటికి హైరింగ్స్ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే కనుక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, పూణే, కోయంబత్తూర్, కొచ్చి, భువనేశ్వర్ అండ్ ఇండోర్. సో మనకు కావాల్సిన లొకేషన్స్ అయితే స్టార్టింగ్ ఇచ్చేసారనమాట. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. సో ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటి, టెస్ట్ ఎలా జరుగుతుంది అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు. అండ్ ఆల్సో దీనికి ఫస్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ చూసుకుంటే 7th March. సో March 7th వరకే ఉందన్నమాట. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ ఇది అప్లై చేయాలి అంటే కనుక మీకు సూపర్ సెట్లో ఒక అకౌంట్ అయితే ఉండాలి గైస్. ఎవరికైతే అకౌంట్ లేదో ప్లీజ్ క్రియేట్ చేసుకోండి. సో సూపర్ సెట్ అనేది ప్రతి స్టూడెంట్కి కామన్గా ఉంటుంది, కాలేజ్ సైడ్ నుంచే క్రియేట్ చేసిస్తారనమాట. సో లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు విప్రో, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ ఇట్లాంటి స్టూడెంట్స్ హైరింగ్ అంతా, క్యాంపస్ హైరింగ్స్ అంతా మీకు సూపర్ సెట్లోనే వస్తాయి అనమాట. ఫస్ట్ అసలు జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. మీకు జెన్సీకి అయితే కనుక జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసరికి ఇది ఏంటంటే బేసిక్ అనమాట. మీరు డిజైనింగ్, టెస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఇలాంటి వాటి మీద వర్క్ అయితే చేస్తూ ఉంటారనమాట. అండ్ మీకు దీనికి వచ్చేసరికి మీకు కావాల్సిన స్కిల్స్ కూడా అవే అనమాట. సో టెస్టింగ్ సినారియోస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ ఇవన్నీ మీకు తెలుసుండాలన్నమాట. బేసిక్ ఐడియా ఉంటే చాలు గైస్. అండ్ మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ అజైల్ మెథడాలజీ తెలిసి ఉండాలి. ఇది జెన్సీకి అయితే అనమాట. బట్ జెన్సీ ప్రో అండ్ జెన్సీ నెక్స్ట్కి అయితే కనుక మీకైతే కోడింగ్ అడుగుతారు. సో మీకు కోడింగ్ ఎలా అంటే మీకు జావా, పైథాన్ అండ్ శాప్ ఈ టూల్స్ మీద మీకైతే ఐడియా ఉండాలని చెప్తారనమాట. అవి కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇది మాత్రం అన్ని క్రైటీరియాస్కి సేమ్ గైస్. ఇది ఏంటంటే 2024 బ్యాచ్ అయి ఉండాలి. అండ్ స్పెసిఫిక్ స్ట్రీమ్స్ ఏమేంటి అంటే కనుక బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అనమాట. సో ఈ క్రైటీరియాస్లో ఎవరు చేసినా కానీ ఎలిజిబుల్ అనుకుంటున్నారేమో, కానీ దీంట్లో కూడా ఒక చిన్న నోట్ పాయింట్ అయితే ఇచ్చారనమాట. స్ట్రీమ్స్ సచ్ యాజ్ లెదర్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ ఆర్ ఎక్స్క్లూడెడ్. సో ఈ టెక్నాలజీస్ ఎవరైతే ఉంటారో, ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే చేస్తుంటారో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్స్, సో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సో సైన్స్ అనేది మీ కోర్సెస్లో ఉండాలి. అండ్ స్టూడెంట్ షుడ్ పోసెస్ కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ విత్ మినిమం 60% అని చెప్తున్నారు. సో 10th, ఇంటర్, డిప్లొమా, యూజీ అండ్ పీజీ మీరు ఏది చేస్తుంటే కనుక మీ టాప్ మోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు 60% అయితే మీకు ఉండాలన్నమాట. 59.9% ఉన్నా కానీ ఇది కన్సిడరబుల్ కాదు అని చెప్తున్నారు. సో చాలామంది ఏంటి అంటే 59.9 అంటే రౌండ్ ఆఫ్ చేసి 60 అని చెప్తూ ఉంటారు. సో అలా కూడా ఇది కన్సిడర్ కాదనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో స్టూడెంట్స్ విత్ స్టాండింగ్ ఏరియాస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఎవరికైతే స్టాండింగ్ బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళకైతే ఎలిజిబుల్ కాదనమాట. బ్యాక్లాగ్స్ అనేవి అసలు ఉండకూడదు దీనికి అప్లై చేయాలంటే. అండ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ అని చెప్పేశారు. అండ్ మీకు ఆఫీస్ లొకేషన్స్ పైన ఇచ్చినట్లుగా మీకు అన్ని లొకేషన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో స్టూడెంట్స్ విల్ గెట్ కమ్యూనికేషన్స్ ఓన్లీ బై రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. సో సూపర్ సెట్కి మీకు ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అవుతారో ఆ ఈమెయిల్ ఐడికే మీకు ఫర్దర్ కమ్యూనికేషన్స్, ఫర్దర్ ఈమెయిల్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట. సో దాన్ని అప్డేటెడ్గా ఉంచండి, దాన్ని చూస్తూ ఉండండి అప్లై చేసిన తర్వాత. అండ్ ఆల్సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్ట్రేషన్, రెజ్యూమే ఒకటి ఉండాలి అటాచ్డ్ విత్ అట్లీస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో రెజ్యూమే మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో ఉండాలన్నమాట. సో మీ ఫోటో కూడా అక్కడ ఉండాలి. అండ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేట్ ఇఫ్ అవైలబుల్ టు అప్లోడ్ మ్యాండేటరీ. సో మీరు ఏదైనా ఇండస్ట్రీస్తో వర్క్ చేస్తున్నా కానీ, ఇంటర్న్షిప్ చేస్తున్నా కానీ ఇలాంటివి ఉంటే ఆ సర్టిఫికేట్స్ దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మ్యాండేట్ డాక్యుమెంట్స్ ఫర్ ఇంటర్వ్యూ అని ఇచ్చేశారు. సో ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఐడి. ఓకే, మీకు కాలేజ్ ఐడి కార్డ్ కూడా ఉండాలని చెప్తున్నారు. ఒకవేళ ఉంటే కనుక దాన్ని మీరు ఇంటర్వ్యూ టైంలో చూపించాల్సి వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీ యూజీ అండ్ పీజీ మీది ఏ టాప్ మోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఆ మార్క్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే మీ మార్క్స్ అన్ని ఒకే సర్టిఫికేట్లో వచ్చేదన్నమాట ప్రొవిజనల్ అంటే. సో మీ ఓడీసీ ఇవి కూడా ఉండాలన్నమాట. అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్ బోర్డింగ్. సో పాన్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో పాన్ కార్డ్ లేకపోతే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్ ప్రతి మీ గవర్నమెంట్ ఐడితో లైక్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అన్నిటితో లింక్ అయ్యేటట్టు. అండ్ ఆల్సో మీ డీటెయిల్స్ అన్ని మీ ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉంటే వాటిని మార్పించుకోవడం ఇవన్నీ చేసుకోండి. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏ చిన్న ఫాల్ట్ ఉన్నా కానీ, ఏ చిన్న ఎర్రర్ ఉన్నా కానీ, టైప్ ఎర్రర్ అయినా కానీ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయరనమాట. అండ్ ఓటర్ ఐడి కార్డ్ అండ్ పాస్పోర్ట్. సో ఓటర్ ఐడి కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ ఉండాలన్నమాట మీ సిటిజన్షిప్ని వెరిఫై చేసుకోవడానికి. ఇప్పుడు జెన్సీ చూసారు కదా, జెన్సీ నెక్స్ట్ చూసుకుంటే కనుక సో దీనికి మీకు ఉండాల్సిన స్కిల్స్ ఏమేంటి అంటే కనుక సో మీకు ఈ టెక్నాలజీస్లో ఏది వచ్చినా కానీ మీరు దీనికైతే జెన్సీ నెక్స్ట్ వరకు వెళ్ళగలరు అనమాట. ఏమేంటి అంటే కనుక జావా, సి షార్ప్, వెబ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ ఆల్సో పైథాన్, ఒరాకిల్, SQL, PL SQL
క్లౌడ్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఓఓపి అండ్ మేవెన్, స్ప్రింగ్ కోర్, స్ప్రింగ్ బూట్. సో ఇట్లా వీటిలో ఏది మీకు వచ్చినా కానీ మీరు జెన్సీ నెక్స్ట్ వరకు వెళ్ళగలరు అనమాట. అండ్ వీటికి ప్యాకేజెస్ కూడా చాలా వేరీగా ఉంటాయి, సో చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి. అవి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇవైతే మీకు జెన్సీకి ఒకవేళ మీరు జెన్సీ లెవెల్ వరకు వెళ్ళాలంటే కనుక ఇవి మీకైతే తెలుసుండాలన్నమాట కోడింగ్ టైప్. అండ్ జెన్సీ ప్రో చూసుకుంటే కనుక స్టూడెంట్స్ హూ షుడ్ బి టెక్నికల్లీ ప్రొఫిషియంట్ అనమాట. సో టెక్నికల్గా ఎవరైతే టాప్ నాచ్ ఉన్నారో వాళ్ళకైతే జెన్సీ ప్రో వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఏంటి అంటే మీకు క్లౌడ్ టెక్నాలజీస్ కానీ ఇంకా మీకు లైక్ కస్టమర్ సిఆర్ఎం టూల్స్ ఇట్లాంటి వాటి మీద మీకు బాగా ఐడియా అయితే ఉండాలన్నమాట. సో సైబర్ సెక్యూరిటీ, ఒరాకిల్, సేల్స్ ఫోర్స్ అండ్ పెగా అండ్ ఆల్సో శాప్, ఏబిఏపి అండ్ శాప్ బేసిస్ అండ్ సర్వీస్ నౌ ఇట్లాంటి వాటి మీద అయితే మీకు టెక్నికల్గా బాగా ప్రొఫెషనల్గా ఉండాలి. అండ్ వీటిలో మీరు ఏదైనా సర్టిఫికేషన్ కానీ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీరు దీనికి లైక్ ప్రియారిటీ మీకు ముందు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కాగ్నిజెంట్ హైరింగ్ 2024 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనేసి. సో దీంట్లో మీకు కేటగిరీ జెన్సీ నెక్స్ట్ చూసుకుంటే కనుక 6.75 ఎల్పిఏ వరకు ఇస్తున్నారనమాట. సో జెన్సీ ప్రో చూసుకుంటే కనుక 5.4 ఎల్పిఏ వరకు ఇస్తున్నారు అనమాట. జెన్సీ చూసుకుంటే కనుక 4 ఎల్పిఏ వరకు ఇస్తున్నారు అనమాట. సో జెన్సీ ఏంటి అంటే మీకు బేసిక్ గైస్, సో వాళ్ళే మీకు అన్ని నేర్పించి సో అప్పుడు మిమ్మల్ని ఆన్బోర్డింగ్ చేసుకొని అప్పుడు మీ చేత వర్క్ అయితే చేపిస్తారనమాట. అండ్ ఆల్సో జెన్సీ ప్రో అయితే కనుక మీకు దీంట్లో కూడా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, బట్ మీరు టెక్నికల్గా అట్లీస్ట్ గ్రాస్పింగ్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో అది మీరు టెస్ట్లో ప్రూవ్ చేసుకుంటే కనుక జెన్సీ ప్రో వరకు వెళ్ళొచ్చు. అండ్ జెన్సీ నెక్స్ట్ అయితే కనుక మీరు టెక్నికల్గా టాప్ నాచ్ ఉండాలి. సో దీంట్లో ఏంటంటే మీకు డైరెక్ట్గా ఆన్బోర్డింగ్ చేసి వర్క్ అలొకేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ చూడండి, హైరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ Feb 25th. సో హైరింగ్ అనేది 25th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు, కానీ అప్లికేషన్ డేట్ మీకు 7th March వరకు ఉంది. ఏమీ ఇబ్బంది లేదు, మీరు 7th March వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో Feb 25th నుంచి మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి టెస్ట్ లింక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో హైరింగ్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇది Feb 24th ఆన్వర్డ్స్, అంటే మీకు Feb 24th నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ అనేది కూడా హైరింగ్లో ఒక ప్రాసెస్ కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్, అండ్ నెక్స్ట్ స్క్రీనింగ్ అయితే అవుతుందన్నమాట. సో స్క్రీనింగ్ అంటే మీ రెజ్యూమ్ అనేది స్క్రీన్ చేయడం, మీ సూపర్ సెట్ అకౌంట్ అనేది ఒకసారి వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ అది కానీ క్లియర్ అయ్యి మీరు నెక్స్ట్ రౌండ్కి వస్తే అది రౌండ్ 1 అవుతుంది. అది ఆన్లైన్లో ఉంటుంది. సో ఆన్లైన్లో ఏంటంటే కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో మీకు కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఆ నెక్స్ట్ రౌండ్ 2 వచ్చేసరికి యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్. సో వీటికి డేట్స్ కూడా ఇచ్చేసారు, March 10 ఆన్వర్డ్స్ అండ్ March 11th ఆన్వర్డ్స్ అనేసి. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరికి ఇన్ పర్సన్ అనమాట. సో టెక్నికల్ ఇంటర్వ్యూ జెన్సీ నెక్స్ట్, జెన్సీ ప్రో ఆర్ జెన్సీ. సో మీరు ఇక్కడ పైన పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి మీకైతే మీ లైక్ ఏ క్రైటీరియాలో మీకు ఇంటర్వ్యూ చేయాలనేది వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూవర్స్ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారనమాట. ఇది ఎప్పుడు అంటే March 27th ఆన్వర్డ్స్ జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా జరుగుతుందన్నమాట ఇవన్నీ. అండ్ మీకు it is mandatory to appear communication aptitude and technical assessment to be eligible for technical interview. సో మీరు టెక్నికల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాలంటే, అంటే రౌండ్ 3 వరకు వెళ్ళాలంటే మీరు పైన లైక్ కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్, టెక్నికల్ అసెస్మెంట్ ఈ 3 కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో అలా అయితేనే మీకు వస్తుంది. అండ్ ప్లీజ్ నోట్, ఇఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ జాయిన్ యాజ్ ఎ ఫ్రెషర్ అండ్ నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ విల్ బి కన్సిడర్డ్. సో ఎక్స్పీరియన్స్ అనేది అసలు కన్సిడర్ చేయరని చెప్తున్నారు చాలా నీట్గా. సో ఇది కేవలం ఫ్రెషర్స్ని బేస్ చేసుకొని వచ్చిన జాబ్ గైస్. సో ఎవరు మిస్ చేసుకోకండి ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో. సో గైస్, ప్యాకేజ్ డీటెయిల్స్ ఇంకా డెడ్ లైన్స్ అండ్ టెస్ట్ ప్రాసెస్ అంతా చూశారు కదా. సో ఇక్కడ మీరు మీకు లైక్ సూపర్ సెట్ అకౌంట్ ఉంటే కనుక మీకు ఆల్రెడీ మీ అకౌంట్ డీటెయిల్స్ అని చూపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసినట్టు మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. మీకు ఆల్రెడీ సూపర్ సెట్ అకౌంట్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి, ఆర్ఎల్స్ మీరు కొత్త యూజర్ అయితే రిజిస్టర్ చేసుకోండి. సో మీకు ఇక్కడ అప్లికేషన్లో కూడా మీ రెజ్యూమ్ అనేది ఎడిట్ చేసుకోవడానికి అన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి గైస్. సో ఎవరైతే మీరు ఈ 25లో March లోపే జాబ్లో ఉందాం అనుకుంటున్నారో వీళ్ళైతే అసలు మిస్ చేసుకోకండి. అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చెక్ చేసుకొని సో నీట్గా అప్లై చేసుకోండి. ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. సో ఆల్ ద బెస్ట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ జై హింద్.